భాగవతోత్తములైన వారి కోసం నేను అవతారం తీసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఇక్కడ ఉంటాడు అని చెప్పిన తర్వాత అందులో నుంచి స్వామి రాకపోతే ఒక రూపంతో అప్పుడు ప్రహ్లాదుడి మాట వమ్మైపోయింది. అందుకని ప్రహ్లాదుడిని రక్షించుకోవడానికి రావచ్చు. కానీ శంఖచక్ర కథాపద్మాలు పట్టుకుని పట్టు పీతాంబరాన్ని కట్టుకుని వచ్చాడు అనుకోండి, విష్ణువుగా సంహరించడం కుదరదు. ఎందుకని బ్రహ్మగారు వరణించారు. గాలిం కుంభిని అగ్ని అంబూల ఆకాశస్థలిం దిక్కులం రేవం ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ జంతో మృగ వ్యానాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిని సమస్త అస్త్ర శస్త్రాన్ని మృత్యువులేని జీవితము లోకాభీషయిపి తథాస్తు అన్నాడు. పృథ్వీలో కాదు, నీటిలో కాదు, నిప్పులో కాదు, అగ్నిలో కాదు, ఆకాశంలో కాదు, రాత్రి కాదు, పగలు కాదు, పైన కాదు, కింద కాదు, ప్రాణమున్నది కాదు, ప్రాణము లేనిది కాదు, అస్త్రము కాదు, శస్త్రము కాదు, దేవత కాదు, రాక్షసుడు కాడు, ఇటువంటి